పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రాచీన కాలం నుండి వస్తున్న హిందూ ధర్మశాస్త్రంలో ఎన్నో పద్ధతులు, ఆచారాలు అనాదిగా వస్తూ ఉన్నాయి. వీటిలో సంకటహర వ్రతం కూడా ఒకటి. దీని గురించి మనకు కలిగిన సందేహాలను తీర్చడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, పుష్యమాసం యొక్క విశిష్టత ఏమిటో మాకు వివరిస్తారా? తప్పకుండా. పుష్యమాసం అంటే శూన్యమాసము అని ప్రచారంలో ఉంది. పుష్యమీ నక్షత్ర మండలం సమీపంలో సూర్యుడు ఉన్న కాలంలో ఆ చంద్రుడు కూడా ఆ రోజు పౌర్ణిమ నాడు ఉంటాడు. దానికి సంబంధించిన మాసమే పౌష్యమాసము అని పేరు. సంప్రదాయంలో ఈ పౌష్యమాసానికి శూన్యమాసం అనే పేరు కూడా ఉంది. శూన్యమాసంలో పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, వివాహాదులు ఇవేవి చేయకూడదు అని ధర్మం చెబుతుంది. ఈ కాలంలో పగటి కాలం తక్కువ, రాత్రిళ్ళు కాలం ఎక్కువ. అందువల్ల ఈ పౌష్యమాసంలో పూసగుచ్చుకోవడానికి కూడా తీరికలేదు అనే సామెత పుట్టింది. విశేషించి ఈ కాలంలో శీతువు పెరుగుతుంది, చలి బాగా వ్యాపకం చెందుతుంది. అంటే రాత్రులు ఎక్కువ, పగటి కాలం తక్కువ ఒకటి. సూర్యుడు కూడా ఇవ్వవలసినటువంటి కాంతిని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు కనుక సూర్యోదయం బాగా ఆలస్యంగా అవుతుంది, సూర్యాస్తమయం చాలా త్వరగా అవుతుంది. ఈ రెండు కారణాల చేత, అలాగే ఈ మాసానికి 180 డిగ్రీల దూరంలో మిథున మాసం ఉంటుంది. ఇక ఈ దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణం ప్రారంభం కాబోతుంది. ఈ దక్షిణాయనానికి ఈ పౌష్యమాసం చివరి మాసం. అందుకని రాబోయేటటువంటి ఉత్తరాయణానికి, రాబోయేటటువంటి సూర్యనారాయణమూర్తి మనకు కలిగించేటటువంటి శుభాలకు సూచనగా ఈ మాసంలో రంగబలుడు తీర్చుకోవడం, ముగ్గుల చేత ఇంటిని అలంకరింపజేసుకోవడం, ఇంట్లో పండగ వాతావరణాన్ని పెంపొందించుకోవడం, రైతులు పంటలవి పూర్తి అవుతాయి కాబట్టి ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది, సంక్రాంతి రాబోతున్నది, కొత్త వెలుగులు రాబోతున్నాయి అనే ఉత్సాహంతో ఆ సంక్రాంతి పండుగకు ఒక 30 రోజులు ముందుగా ఉండే కాలమే పౌష్యమాసం. అయితే జ్యోతిష శాస్త్ర రీత్యా సూర్యనారాయణమూర్తి ధనురాశిలో ఉండే కాలంలో శుభకార్యాలు నింద్యము అని చెబుతారు. మీన చైత్రం, ధనుఃపుష్యం ఇవన్నీ కూడా సూత్రాలు. మిథునానికి 180 డిగ్రీలుగా ఈ ధనుస్సు ఉంటుంది. మిథునంలో ఉండేటటువంటి ద్వయానికి ఈ వ్యతిరేకంగా ఉండే ధనుస్సుకు సంబంధించినటువంటి క్యూపిడ్ మన్మథుడు అధిష్టాత. అంటే అనారోగ్యకరమైన కామభావనలు తొలగిపోయి ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వృద్ధి కలిగించేటటువంటి ఆకాంక్ష భావనలు, ఉద్దీపనాపావపూర్వకమైనటువంటి సుద్భావనలు ఇవన్నీ కూడా వెల్లివిరిసే కాలం ఇది. కనుక ఈ కాలం అంతా కూడా ఇక వచ్చే శుభాలకు ప్రారంభం అన్నట్లుగా ఈ పౌష్యమాసంలోనే కాత్యాయని వ్రతం అన్న పేరుతో గోపికలు కృష్ణ పరమాత్ముడిని సేవించారు. ఆయననే తమ నాథుడిగా తెలుసుకున్నారు. అలాగే గోదాదేవి కూడా రంగనాథుడిని తన అంతరంగనాథుడిగా, అంతా రంగనాథుడిగానే దర్శనం చేసుకున్నది, ఆయనలో లీనమైంది. ఇంతటి ప్రాముఖ్యము కలిగినటువంటి మాసము పౌష్యమాసం. గురుగారు, పుష్యమాసంలో ఏ దేవుణ్ణి పూజించాలో మాకు తెలియజేస్తారా? పౌష్యమాసంలో సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయాలి. మనకు అమ్మాయి 5 నెలలలో 5 దేవతలను అర్చించాలి అంటుంది సంప్రదాయం. ఆషాఢ మాసం దాటిన తర్వాత దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఆషాఢం మధ్యలోనే. శ్రావణం అభిషేకాలు, పూజలు చేస్తాం. భాద్రపదంతో వరుసగా ఈ ఆరాధనలు మొదలవుతాయి. భాద్రపదంలో గణపతి, ఆశ్వీజంలో దుర్గ లేదా అమ్మవారు, మార్గశీర్షంలో శ్రీమన్నారాయణమూర్తి, ఈ మధ్యలో కార్తీకం ఉంది. కార్తీకంలో ఈశ్వరుడు, కార్తీక సోమవారాలు, శివారాధనలు. ఇక మిగిలింది పౌష్యమాసమే. ఈ పౌష్యమాసంలో
సూర్యనారాయణమూర్తిని ఆరాధించాలి. గణపతి, దుర్గా, ఈశ్వరుడు, శ్రీమన్నారాయణమూర్తి, సూర్యనారాయణమూర్తి. శంకర భగవత్పాదుల వారు మనకు ఒక అర్చన విధానాన్ని అందచేశారు. దానికి పంచాయతనము అని పేరు. ఈ ప్రకృతి అంతా కూడా 5 ప్రధానములైనటువంటి తత్వములతో ఏర్పడి ఉన్నది. పంచభూతములు అంటాం. అలాగే పంచతన్మాత్రలు కూడా ఉన్నాయి. ఈ పంచభూతములు, ఆ పంచతన్మాత్రలు ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఈ ప్రపంచమంతా కూడా 5టితో ఆధారభూతమై ఉన్నది. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ పంచభూతములు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధేభ్యోన్నం, అన్నాత్ పురుషః. మానవ రూపం ఏర్పడుతున్నది. అలాగే పంచమయ కోశములు ఉన్నవి. వీటికి ప్రతీకలుగా పౌరాణిక ప్రపంచం 5 దేవతలను మనకు చూపించింది. దైవం ఒక్కటే, ఇన్ఫినిటీ అని చెప్పాలి. ఒకటే అయిన ఆ దైవాన్ని విభిన్నమైనటువంటి ఋతుకాల మార్పులకు అనుగుణంగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రూపంతో అర్చించాలి అన్నది సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి శంకర భగవత్పాదుల వారు ఆనాటికి సమాజంలో ఉండేటటువంటి 72 మతములను నిర్ధూమధామం చేసి 6 మతములను జమిలిగా ఒకటిగా చూపించి ఆ 6ంటిలో 5ంటినే ప్రధానముగా స్వీకరించి పంచ ఆయతన పూజలుగా మనకు అందించాడు. ఆ 5 కూడా శివాలయాల్లో పెడితే తెలుస్తుంది. మధ్యలో శివుడు ఉంటాడు, నైరుతి భాగంలో గణపతి ఉంటాడు, వాయువ్య భాగంలో అమ్మవారు ఉంటుంది, ఈశాన్య భాగంలో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు, ఆగ్నేయ భాగంలో సూర్యనారాయణమూర్తి ఉంటాడు. ఈ రూపాలకే అనుగుణంగా భాద్రపదం గణపతి, ఆశ్వయుజంలో దుర్గా, కార్తీకంలో మహేశ్వరుడు, మార్గశీర్షంలో శ్రీమన్నారాయణమూర్తి, మాసాన మార్గశీర్షోహం అన్నారే గీతాకారులు. అలాగా ఇక మిగిలిన ఈ 5వది పౌష్య మాసంలో సూర్యనారాయణమూర్తిని అర్చించాలి. గురుగారు, ఈ మాసంలో ఏ రకాలైన దానాలు చేయాలంటారు? మంచి ప్రశ్న. ఎందుకంటే మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు అనే 5 విధానాలలో మనకు సంబంధించినటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలను సంప్రదాయం సూచించింది. మణి, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధములు ఈ 5ంటికి కూడా అతీతంగా ఇంకా ఏం చేస్తే మనకు సత్ఫలితం లభిస్తుంది, సత్వర ఫలితం లభిస్తుంది అంటే దానము అన్నది వేదం. న కర్మణాన ప్రజాథనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం. మంత్రాలవన్నీ ఎందుకు కానీ దానం చెయ్యాలి. కర్మ చేత కానీ, సంతానం చేత కానీ, ధనం సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల కానీ అమృతత్వము, మోక్షము, ఆధునిక భాషలో ఎటర్నల్ ఫీలింగ్, సాల్వేషన్ అందాం, అది లభించదు. మోక్షము అంటే విడుదల అని అర్థం. లౌకికమైన బంధనాల నుంచి విముక్తి. ఇది ఎలా లభిస్తుంది? త్యాగే నైకే, కేవలం త్యాగం వల్ల మాత్రమే లభిస్తుంది. అంటే దానం వల్ల మాత్రమే లభిస్తుంది. మన ఇంట్లో అమ్మాయి ఒక సామెత చెప్తారు, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని. ఎందుకన్నారు? ఈ పురుషుడు భర్త ఉంటాడో పోతాడో తెలియదు, కానీ సంతానం మాత్రం మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, మన వంశాన్ని నిలబెడుతుంది, రేపు నన్ను ఇంకా భవిష్యత్ తరాలకు నిలబెట్టే విధంగా చేసేది, ఉత్తర క్రియలు నిర్వహించేది సంతానమే కనుక దానం చెయ్యాలి. ఆ సామెత అందుకే దానం కొద్దీ బిడ్డలు అన్నారు. ఈ పౌష్యమాసంలో సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా గోధుమలను దానం చెయ్యాలి. అలాగే ఎరుపు వస్త్రములు, రాగి లోహము, బంగారు లోహము, ఈ 3ంటితో పాటుగా గోధుమలు, గోధుమ నూకతో చేసిన పాయసం, గోదానం, ఆవు పాలు, అలాగే జిల్లేడు తొక్కు చెక్కతో చేసినటువంటి గణపతి ప్రతిమ, సూర్య ప్రతిమ, వీటిని కూడా దానం చేయవచ్చును. విశేషించి ఈ మాసంలో రాగితో చేసినటువంటి గ్లాసు, చెంబు,
రాగి లోహము ఇలాంటి వాటిని దానం చేస్తే కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అంటారు. చెట్లు పెరుగుతున్నాయి, సూర్యకాంతి వల్ల కిరణజన్య సంయోగక్రియ వల్ల అవి వృద్ధి పొందుతున్నాయి. ఫోటోసింథసిస్ అంటాం మనం ఆంగ్లంలో. మనం కూడా పెరుగుతున్నాం అంటే సూర్యకాంతి వలన మెలనిన్ అనే పదార్థం పొంది మనం పెద్దగా అవుతున్నాం. మెలనిన్ లోపిస్తే చర్మ వ్యాధులు వస్తాయి. అలాగే ఈ పౌష్యమాసంలో విశేషించి సూర్యకాంతి ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా వృద్ధి పొందే మార్గంలో ఉంటుంది. నిన్నటిదాకా చాలా అవస్థ పెట్టింది. ఈ కాంతిని సత్వరంగా మనం గ్రహించాలి, ఆరోగ్యం పుంజుకోవాలి అంటే అందుకు అనుగుణంగా గోధుమలు, ఎరుపు రంగు వస్త్రం, రాగి లోహం, అలాగే వస్త్రములు వీటిని దానం చేయవచ్చును. గురువుగారు, కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామా? అలాగే ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.